హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం రోజువారీ రాశి ఫలాలలో మేష రాశి వారి గురించి తెలుసుకుందాం. అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో మొదటగా చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. మీ యొక్క సపోర్ట్ నాకు ఎంతో అవసరం. ఇక మేషరాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే ధన వ్యవహారాలలో బాగా కలిసి వస్తుందని చెప్పవచ్చు. సన్నిహితులతో గృహంను సఖ్యతగా గడుపుతారు. దైవ దర్శనాలు చేసుకుంటారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది, కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి పదోన్నతులు పెరుగుతాయి. ఇక నూతన గృహయోగం అనేది కనబడుతుంది. నూతన వాహనాన్ని కొనుగోలు చేస్తారు. అలాగే ఈరోజు కుటుంబ సభ్యులతో కలిసి విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక మేషరాశి వారికి మంచి ప్రయోజనవంతమైన రోజుగా చెప్పవచ్చు. మంచి ఆర్థిక స్థితి అనేది కలుగుతుంది. ఇక ప్రైవేట్ సెక్టర్లలో పనిచేసే వారికి పర్మనెంట్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. అలాగే నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి ప్రైవేట్ రంగ సంస్థలలో, ప్రభుత్వ రంగ సంస్థలలో ఉద్యోగం లభించే అవకాశం కనిపిస్తుంది. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారి మంచి యోగదాయకంగా ఉంటుంది. అలాగే వైద్యులకు మంచి పేరు ప్రఖ్యాతులు అనేవి లభిస్తాయి. వ్యవసాయదారులకు పంట సానుకూలత అనేది ఏర్పడుతుంది. షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టిన వారికి మంచి లాభాలు అందుతాయి. భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియల్టర్స్ ఉన్నారో వారు లాభాలను అందుకుంటారు. అలాగే ఇంట శుభకార్యాలకు కావలసిన ప్రణాళికలను రూపొందిస్తారు. ఇక ఈరోజు సంచలనమైన నిర్ణయాలు చేస్తారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు. ఇక మేషరాశి వారు ఈరోజు అనుకున్న కార్యక్రమాలన్నీ కూడా సకాలంలో పూర్తి చేస్తారు. కుటుంబంలో సమస్యలు తీరిపోతాయి. చిరకాల కోరిక నెరవేరే సమయం ఈ రోజు అని చెప్పవచ్చు. సన్నిహితులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి మరింత పురోగతి అనేది కనిపిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగస్తులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. రాజకీయ రంగం వారికి, చిత్త పరిశ్రమ వారికి బాగా కలిసి వచ్చే కాలంగా చెప్పవచ్చు. ఇక విద్యార్థులకు సాంకేతిక విద్యా అవకాశాలు అనేవి లభిస్తాయి. అలాగే ముఖ్యంగా మహిళలకి ఉత్సాహవంతంగా గడిచిపోతుంది. ఇక మేషరాశి వారికి అదృష్ట రంగు తెలుపు, ప్రతికూలమైన రంగు నేరేడు, అదృష్ట సంఖ్య 6. ఈరోజు మేషరాశి వారు హనుమాన్ చాలీసా పఠనం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు.